ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకుని వారిని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఐఏసీ సంస్థ ఫౌండర్ అధ్యక్షుడు అయిన బసవ రమణ అనే వ్యక్తిలా యువకులను శారీరకంగా హింసిస్తున్నాడు. ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది విద్యార్థులు అతని బాధితులుగా ఉన్నట్లుగా సమాచారం. వారి జీవితాల్లో బసవ రమణ ఆడుకుంటున్నాడు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర 5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఎక్స్ యూజర్ మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేశారు. అన్నయ్య, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని అతడు పేర్కొన్నాడు. విద్యార్థులు బసవరమణ కేబుల్ వైర్ తో కొడుతున్న వీడియోను కూడా ఈ ట్వీట్ లో జోడించాడు. నువ్వే కానీ చక్కగా నీ పని చేసుకుని తొందరగా అర్థమవుతుందా? తేడాలు వస్తే మధ్యలో ఉంటుంది అనమాట సీన్. వీడికి ఎన్ని మార్కులు వచ్చారా? వీళ్ళకి ఎన్ని మార్కులు